హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ నియర్ డిమార్ట్ అనంతపూర్. మీరు లాస్ట్ వీడియోలో డాల్ కేక్ని చూశారు కదండి. దాని పక్కనే ఒక స్పైడర్ మ్యాన్ థీమ్ ఉన్న కేక్ను కూడా మీరు గమనించుంటారు. అది సెమీ ఫౌండెడ్గా నేను తయారు చేసుకున్నానండి. ఈ స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ కూడా చాలా చక్కగా చాలా బాగుందని మంచి రివ్యూస్ వచ్చాయండి. ఈ కేక్ని నేను ఫస్ట్ 1 kg కేకు చాక్లెట్ ఫ్లేవరేనండి. ఈ చాక్లెట్ ఫిల్లింగ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో లాస్ట్ డాల్ కేక్లో మీరు చూసారు. అందుకే నేను ఫిల్లింగ్లన్నీ చూపించలేదండి, జస్ట్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను. అలాగనే ఫౌండెంట్తో తయారు చేసిండేటివి చేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి. మీరు హోమ్ బేకర్స్ అయితే నేను చెప్తున్నది మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. అందుకే నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఫస్ట్ కేక్ని అంతా తయారు చేసుకొని సైడ్ అంతా బ్లూ జెల్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చాను. పైన మాత్రమే రెడ్ జెల్ కలర్ని యూస్ చేసి న్యూట్రల్ జెల్లోకి పైన మాత్రమే స్ప్రెడ్ చేశానండి. దానిపైన బ్లాక్ గరాష్తో ఇలా నెట్ డిజైన్ వేశాను. రెడ్ ఫౌండెంట్ని తీసుకొని నేను పూరి మాదిరిగా ముందుగా తయారు చేసుకొని స్పైడర్ మ్యాన్ ఫేస్ కోసం టూత్ పిక్తో ఫస్ట్ చిన్నగా డిజైన్ చేసుకున్నానండి. ఆ డిజైన్ అంతా బాగా వచ్చిన తర్వాత మనం వెజిటేబుల్ కట్ చేసే నైఫ్తోనే మొత్తం నీట్గా కట్ చేసుకున్నానండి. అది ఒక సైడ్ పెట్టుకొని మళ్ళా నేను ఫౌండెంట్ అంతా ఇంకొకసారి పూరి మాదిరిగా స్ప్రెడ్ చేసుకొని వాటర్ బాటిల్ క్యాప్తో మొత్తం నేను సర్కిల్స్లో ఉండేటివి నీట్గా కట్ చేసుకున్నానండి. మీరు కేకు చుట్టూరా నెట్ డిజైన్ ఉన్న సర్కిల్స్ కొన్ని కనపడతాయి, దానిల కోసమని అలా కట్ చేసుకున్నానండి. స్పైడర్ మ్యాన్ ఐస్ కోసం నేను వైట్ ఫౌండెంట్ని పూరి మాదిరిగా స్ప్రెడ్ చేసుకొని దాన్ని కూడా స్ప్రైట్ బాటిల్ చిన్న క్యాప్ వస్తుంది కదండి, దాంతో నేను సర్కిల్ మాదిరి కట్ చేసి దాన్ని ఆఫ్ కట్ చేస్తే మనము స్పైడర్ మ్యాన్ ఐస్ మాదిరిగా నీట్గా పెట్టేయచ్చండి. ఇవి పెట్టేటప్పుడు నేను రెడ్ ఫౌండెంట్ పైన ఐస్ పెట్టే చోట వాటర్తో కొద్దిగా స్ప్రెడ్ చేసి దాని తర్వాత ఆ వైట్ ఐస్ని పెట్టి చుట్టూరా నేను బ్లాక్ జెల్ కలర్తో బ్రష్తో డిజైన్ చేశానండి. అవుట్లైన్ అంతా నెట్ డిజైన్ కోసం కూడా రెడ్ ఫౌండెంట్ సర్కిల్స్ పైన కూడా నెట్ డిజైన్ వేశాను. పాప పేరు తేషు అనడంతో నేను గోల్డ్ కలర్తో అలా తేషు అని రాశానండి. ఈ విధంగా నేను తయారు చేశాను. ఈ కేక్ చాలా బాగుందని, ఆ ఫౌండెంట్ కూడా మంచి టేస్టీగా ఉందని మంచి రివ్యూస్ వచ్చాయండి. మీ పిల్లలకి బర్త్డేస్ కోసమని కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు ఏ విషయాలను గమనిస్తారండి? టేస్ట్ బాగుండాలని, డిజైన్ బాగుండాలని, బడ్జెట్లో ఉండాలని, అంతకు మించి హైజీనిక్గా ఉండాలని కదండి. నేను కూడా నా పిల్లల బర్త్డే కోసం అలాగే ఆలోచించేదాన్ని. కానీ మేమున్నది కుటుంబ సభ్యులు 5గురుమేనండి. అప్పుడు కేక్ ఆర్డర్ ఇవ్వాలని 1/2 kg 1 kgలో తయారు చేసి ఇవ్వమంటే ఎవ్వరూ తయారు చేసి ఇచ్చేవారు కాదండి. అప్పుడు హోమ్ బేకర్సు అసలు లేరండి చుట్టూరా. అందుకనే నేను ఇంట్లోనే టీ టైం కేక్ మాదిరి తయారు చేయించుకొని కేక్ కట్ చేయించేదాన్ని అండి. ఆ ఆలోచనతోనే నేను హోమ్ బేకరీని స్టార్ట్ చేశానండి, కేక్స్ బాగా తయారు చేయడం నేర్చుకున్న తర్వాత. ఎందుకంటే చిన్న చాక్లెట్ మనం పిల్లలకి ఇవ్వాలన్నా దాన్ని ఎప్పుడు తయారు చేశారు, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా ఉందా అని చెక్ చేసిన తర్వాతే వారికి అందిస్తామండి. అటువంటిది ఆ కేక్స్ ఎప్పుడు తయారు చేశారో, అవి ఎక్స్పైరీ అయిపోయాయో, నీట్గా తయారు చేశారో లేదో అని చాలా డౌట్స్ వచ్చేవండి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న హోమ్ బేకర్స్కి ఒకసారి కేక్ ఆర్డర్ ఇచ్చి చూడండి, చాలా నీట్గా తయారు చేసిస్తారండి. ఎందుకంటే హోమ్ బేకర్స్ వాడే ప్రతి ఒక్క వస్తువులని శుభ్రంగా పెట్టుకుంటారు. మిషన్స్, బ్లేడ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. అలాగనే కేక్ కోసం అడుగున మనము బటర్ పేపర్ వేస్తాం కదండి, అది కూడా నీట్గా కట్ చేసుకొని వేస్తాం. కొన్ని బేకరీస్లో వీడియోస్లో చూస్తుంటాం న్యూస్ పేపర్స్ వేస్తుంటారండి. పైపింగ్ బ్యాగ్స్కి వాడుకోకుండా న్యూస్ పేపర్తోనే డిజైన్ వేస్తుంటారు కొన్ని బేకరీస్ మాత్రమేనండి. అందుకనే నేను మాత్రం ప్రతి ఒక్క పైపింగ్ బ్యాగ్ని యూజ్ అండ్ త్రో, అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత నేను పడేస్తుంటాను. ఆ రకంగా హైజీనిక్గా తయారు చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మనండి. నా పిల్లలకి ఎంత నీట్గా తయారు చేసి ఇవ్వాలనుకుంటానో నా కస్టమర్స్కి కూడా నేను అంతే నీట్గా తయారు చేసి ఇవ్వాలనుకుంటాను. నేను చెప్పే విషయం మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.